వైకల్యం శరీరానికి తప్ప మనసుకు కాదని, దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే సాధించలేనిది అంటూ ఏదీ ఉండదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో నిర్వహించిన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలలో ఆమె పాల్గొన్నారు. దివ్యాంగులకు నిర్వహించిన క్రీడా పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం ఘనంగా జరిగింది. గురువారం సాయంత్రం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ కార్యాలయ ప్రాంగణం గిరిమిత్ర భవనంలో జరిగిన కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, తోయక జగదీశ్వరి, నిమ్మక జయకృష్ణ, ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మంచి మనసున్న వాళ్లు దివ్యాంగులని, వారిని చులకనగా చూడకూడదని సూచించారు. ఎవరికి అవసరమున్నా ప్రభుత్వ పరంగా తప్పకుండా సాయం చేయడానికి ముందుంటామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రతి నెల ఇచ్చే 3,000 పెన్షన్ను ఒకేసారి 6,000 రూపాయలకు పెంచి వారు ఎందులోనూ తక్కువ కాకూడదని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. దివ్యాంగులకు ఎంతో మంది కలెక్టర్లుగా, ఐటీడీఏ పీఓలుగా పనిచేశారని, చాలా మంది దివ్యాంగులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి వృత్తిలో అత్యున్నత స్థాయికి చేరుకున్నారని, అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని మీరు కూడా ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేలు తోయక జగదీశ్వరి, బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ దివ్యాంగులు ఏ పని మొదలుపెట్టినా సాధించి తీరుతారని అన్నారు. దివ్యాంగులు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, వారి ఆలోచన, జ్ఞాపకశక్తి చాలా ఎక్కువని, అది దేవుడిచ్చిన వరమని పేర్కొన్నారు. అంగవైకల్యంతో ఉన్నామని బాధతో కుంగిపోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. అనంతరం క్రీడా పోటీలలో గెలుపొందిన దివ్యాంగులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖాధికారి కె కవిత, వివిధ మండలాల నుండి వచ్చిన దివ్యాంగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.